కాసేపట్లో వరంగల్ జిల్లాకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓరుగల్లు జనజాతర పేరుతో మడికొండ దగ్గర జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం జిల్లాకు రావడంతో 7 నియోజకవర్గాల నుంచి 1,00,000కు పైగా జనాన్ని తరలించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. సీఎం సభకు హాజరు కావడంతో హైదరాబాద్ టు హన్మకొండ వెళ్లే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ కృష్ణమోహన్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించున్నారు. ఆయన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. వరంగల్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఆయన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ సభకు హాజరవుతున్నారు. ఈ సభకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాజీపేట సమీపంలో ఉన్నటువంటి మడికొండ దగ్గర ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే సభాస్థలికి సంబంధించి కూడా ప్రధాన డయాస్ నుంచి దూరంగా ఉండడం వల్ల సెక్యూరిటీ పరమైనటువంటి రీజన్స్ ఉంటాయి. దాంతో ముఖ్యమంత్రి అక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కానీ మిగతా అభ్యర్థులు ఎవరైనా సరే దూరంగా ఉన్న వాళ్ళకు కనిపించడం ఇబ్బంది అవుతుంది. అందుకనే ఈసారి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, లీడర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జనానికి ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమైనటువంటి లీడర్స్ వాళ్ళు దగ్గరగా వచ్చి వాళ్ళకు అభివాదం చేసే విధంగా కూడా ర్యాంపును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది టీ ఆకారంలో, అంటే తెలంగాణ అనే స్పృశించే విధంగా కూడా, ఒక అర్థం వచ్చే విధంగా కూడా ఈ టీ ఆకారంలో ఇది కనిపిస్తుంది. ఈ ర్యాంప్ వాక్ మీద వరకు వచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థితో కలిసి వచ్చి అభివాదం చేసే అవకాశం ఉంటుంది. దానికి దూరంగా ఉన్నటువంటి సభలో చివరిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి ఈజీగా స్పష్టంగా కనపడటానికి అవకాశం ఉంటుంది. గతంలో ముఖ్యమంత్రి బహిరంగ సభలు పాల్గొన్నప్పటికీ కూడా ఈ టైప్ ఆఫ్ సభా వేదిక ఏర్పాటు చేయడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పచ్చు. దీని ద్వారా వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి ఈజీగా వాళ్ళని చూడటానికి, అంటే ఇక్కడ వరకు సీఎం రేవంత్ను చూడటానికి చాలామంది వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈజీగా కనపడడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో దీనికి సభకు రైట్ సైడ్లో కూడా మరొక డయాస్ ఏర్పాటు చేశారు. ఆ డయాస్కి సంబంధించి కూడా మొదటగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత కొంతమంది లీడర్స్ను కూడా కూర్చోవడానికి సభా వేదిక ఏర్పాటు చేశారని చెప్పచ్చు. ఎందుకంటే ప్రధానమైనటువంటి వేదిక పైన 7 నియోజకవర్గాలకు సంబంధించి, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత ముఖ్య నేతలు వీళ్ళంతా కూడా, మంత్రులు వీళ్ళంతా వస్తారు. వీళ్ళంతా కూడా కూర్చోడానికి ఉంటుంది. అదేవిధంగా మిగతా కొంతమంది లీడర్లు కావచ్చు, లేదా సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం కూర్చోడానికి కానీ దానికి సంబంధించి మరొక డయాస్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ డయాస్ అంతా దానికి సంబంధించి కూడా చూడొచ్చు. అదేవిధంగా సభా వేదికకు సంబంధించి ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి దగ్గర కూడా జనం ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రత గణనీయంగా రికార్డ్ స్థాయిలో టెంపరేచర్ నమోదవుతుంది. వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువ ఉంది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు నీడ పట్టున ఉండే విధంగా, ఎండ నుంచి వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఈ వేదికను ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. వాళ్ళకు కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, అదేవిధంగా మజ్జిగకు సంబంధించినటువంటి ప్యాకెట్స్, ఇవన్నిటిని కూడా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా వైద్య సిబ్బందిని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎండ తీవ్రతతో ఎవరైనా అస్వస్థకు గురైనా ఈజీగా వాళ్ళకు వైద్యం అందించే విధంగా కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లను చేశారు. మరోవైపు బందోబస్తుకు సంబంధించి కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పచ్చు. హైదరాబాదుకు ఇటు హన్మకొండకు వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారి ఇది. ఇటు కరీంనగర్ కావచ్చు, మిగతా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు వెళ్ళడానికి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి జాతీయ రహదారి. దీంతో ట్రాఫిక్ రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సభ జరిగే సమయంలో జన సమీకరణ నేపథ్యంలో ఇక్కడికి వేలాది వాహనాలు కూడా వస్తాయి. ఆ సమయంలో ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ సభ రద్దీ ఉంటుంది, సభ జరిగే సమయంలో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఉంచారు. కాజీపేట నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా మడికొండ చౌరస్తా మీదుగా ధర్మసాగర్ ఔటర్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా హసన్మర్తి మీదుగా పంపిస్తారు. సపరేట్గా కూడా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. జనగామ, పాలకుర్తి, భూపాలపల్లి, పరకాల నుంచి వచ్చే వాహనాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర, అదే దగ్గర ఔటర్ రింగ్ తిరిగి రాంపూర్ సమీపంలో పార్క్ చేసుకోవాలి. అదేవిధంగా వరంగల్ టౌన్కి సంబంధించి ఇటు వెస్ట్, ఈస్ట్కు సంబంధించి కావచ్చు, వర్ధన్నపేట వాళ్ళు నియోజకవర్గం వచ్చిన వాళ్ళు మడికొండ చౌరస్తాల దగ్గరనే సభకు సమీపంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ వాహనాలన్నీ కూడా నిలుపుకొని రావాల్సి ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మిగతా నాయకులంతా కూడా హాజరవుతారు. వాళ్ళంతా కూడా ప్రధాన సభా వేదిక పైన కూర్చుంటారు. ఈసారి జన సమీకరణకు సంబంధించి కూడా ఎక్కువ మంది
వచ్చే విధంగా ఆ సభను సక్సెస్ చేసే విధంగా గత 3-4 రోజులుగా స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాద్కు సంబంధించినటువంటి జనజాతర సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఇది రెండో సభగా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, సభకు సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మడికొండలోని సభావేదిక నుంచి.